తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, సహోదరీలారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మళ్ళొకసారి చదువుతున్నానండి, బాగా జీర్ణించుకుంటే, హృదయానికి అనునయించుకుంటే మీతో ఎంత గొప్ప మాటలు దేవుడు సెలవిస్తున్నాడో మీరు గుర్తిస్తారు. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, మమ్మల్ని అనలేదు అనకంట, మా సహోదరులారా, సహోదర సహోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు ఈ రోజుల్లో. మరి పౌలు గారు ఏంటో కానీ సహోదరులారా అన్నప్పుడు ఒక అమ్మాయి అయితే వచ్చి ఎక్కడ చూసినా నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు, నా కుమారుడా అంటాడు. ఏమంటే మేమందరం దేవుని బిడ్డలం కాదా అని ఒక అమ్మాయి నిలదీసి అడిగిందండి నన్ను. నాకే ఆశ్చర్యం వేసింది, అవును కదా అనుకున్నాను. గబక్కన దేవుడు ఒక వాగ్దానం, ఒక వచనాన్ని చూపించాడు. ఏంటి, ఎప్పుడు చూసినా మగాళ్ళనే పిలుస్తాడు దేవుడు, మగాడు కాబట్టి అన్నాడంట ఒక ఆయన. ఏంటండి, కాదు కాదు కాదు, క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. ఈ రోజున మీ సందేహం తీరునట్లుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండుడి, పవిత్రమైన దానిని ముట్టకూడని, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి కలిగిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సహోదరులందరూ నేను దేవుని కుమార్తెను అని గట్టిగా హల్లెలూయా చెప్పి, నేను దేవుని కుమార్తెను చెప్పండి. కుమారులు ఎవరో చెప్పండి. ఏంటి, మీ భార్య దేవుని కుమార్తెను మీరు హల్లెలూయా అంటున్నారా? మీ కుమార్తె దేవుని కుమార్తెను హల్లెలూయా అంటున్నారా? మీ సిస్టర్ దేవుని కుమార్తెని హల్లెలూయా అంటున్నారు. ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారో పురుషులు ఎక్కువ ఉన్నారో తెలుసుకోవడానికి ముందు కుమార్తెలు రెడీగా ఉండడం, మా పోటీ పడండి. ఇక్కడైనా నేను దేవుని కుమార్తెను హల్లెలూయా అని చెప్పండి. ఓకే, ఇప్పుడు దేవుని కుమారులు ఉంటే నేను దేవుని కుమారుణ్ణి హల్లెలూయా అని చెప్పండి. 50-50 ఉన్నారండి. ప్రభువు బిడ్డలుగా ఉండడానికి పురుషుడు స్త్రీ, క్రీస్తు దేవుడు తన స్వరూపంలో తన ఆకారంలో సృష్టించాడు. భక్తి స్త్రీలకే అనుకుంటున్నారు, కానీ భక్తి పురుషులకే అనుకుంటున్నారు. కానీ మనం క్రీస్తుని వెంబడించవలసింది మనం అందరము. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం చదివిన తెస్సలోనికలకు రాసిన పత్రికలకు వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము, ప్రభువు వలన ప్రేమించబడిన సహోదర సహోదరులారా. ఎవరండి మీరందరూ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఇక్కడ మీరున్న వాళ్ళందరూ ప్రభువు వలన ప్రేమించబడిన వారు. ఎవరు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని? ప్రభువు ప్రేమిస్తున్నాడు. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, బిడ్డల ప్రేమ, లోకస్తుల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఆరిపోతాయి, చల్లారిపోతాయి, మారిపోతాయి. కానీ ప్రభు ప్రేమ మారదు, ఆరదు. అది శాశ్వతమైన ప్రేమ. మీరెప్పుడు దిగులు పడొద్దు నన్ను ఎవరు ప్రేమిస్తం లేదని. మీరెప్పుడు దిగులు పడొద్దు నాకెవరున్నారు అని. నిన్ను కంటికి రెప్పలా కాపాడే
ప్రభు ఉన్నాడు. నీ కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభువు ఉన్నాడు. ప్రభు వలన ప్రేమించబడిన వారలారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకొనెను. మిమ్మలను ప్రేమించి ఊరుకోలేదు, ప్రేమించి ఏర్పరచుకున్నారు. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానంటే, దేవుని చేత నేను ప్రేమించబడ్డాను, దేవుడిచ్చిన రక్షణను పొందాను, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వారు వారి జీవితంలో ఎప్పుడు దివాళా తీరు, ఎప్పుడు నష్టపోరు, ఎప్పుడు వదిలిపెట్టబడరు. దేవుడు ఎందుకో కొందరిని ఏర్పరచుకున్నారు. ఎంతోమంది ఉండగా దేవుడు నిన్ను కోరుకున్నాడంటే అది ఎంత గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని కోరుకోవడానికి మన బలము, మన జ్ఞానము, మన చదువు, మన గొప్పతనము, మన కులము, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆయనకి అక్కర్లేదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకో తెలియదు. ఓ పాట పాడుతున్నావు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితి దేవా. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకంటే గొప్పవాళ్ళు, మీకంటే తెలివిగల వాళ్ళు, మీకంటే డబ్బు ఉన్నవాళ్ళు, మీకంటే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎందరో ఉంటుండగా ఈ గొప్ప రక్షణ ప్రభువు నీకు ఇచ్చాడు. ఒక దైవజనుడికి నిజమైన సంతోషం ఏంటండి, నా జీవితంలో నేను నిజంగా సంతోషపడే సమయాలు ఏంటంటే, ఒక వ్యక్తి యేసయ్యను నేను రక్షకుడిగా అంగీకరించాను, నేను ప్రార్థన నేర్చుకున్నాను, నా కుటుంబం మార్చుకున్నాను, నా బిడ్డలు మారారు, దేవుని వాక్యాన్ని రోజు వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని అన్ని రీతిలుగా ఆశీర్వదిస్తున్నాడు అని ఎవరన్నా చెబితే నాకు ₹1,00,00,000 దొరికినట్టు ఉంటుందండి. పౌలు అన్నాడు, మా అతిశయము, మా కిరీటము ఎవరో మీరే కదా, మీరే కదా. ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించిన కోటీశ్వరుడైనా పరలోకంలో బెచ్చగాడిగానే ఉంటాడండి. ఎందుకంటే ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడట, ఇక్కడ గంధపు చెక్కలతో కాల్చారు, పటాసులు పేల్చారు, పూల వర్షం కురిపించారు, సమాధి చేసిన తర్వాత ఇక్కడ కళ్ళు మూసిన ధనవంతుడు ఎక్కడ కళ్ళు తెరిచాడు, పాతాళంలో కళ్ళు తెరిచి ఏసీ ఎయిరా అంటున్నాడట. ఏరాయి కూల్ డ్రింక్ తేరా అంటున్నాడు. ఏంట్రా వేడిగా ఉంది అంటున్నాడట. ఏంటి అని కళ్ళు తెరిచినప్పటికీ పైన అబ్రహాం రొమ్మున ఆ బెచ్చగాడు ఉన్నాడు చూడండి, ఇంటి పక్కన అడుక్కునే ఆ అబ్రహాం రొమ్మున లాజరు కూర్చున్నాడు. ఇంతలో ఒక సొర్రమంటుంది. అయ్యో అయ్యో, ఆ లాజర్ని పంపించి ఒక బొటన వేలుతో ఒక చుక్క నీళ్లు నా మీద అయ్యా అంటే ఏమన్నాడండి అబ్రహాము, నీ ఇష్టం వచ్చినట్టు బతికేవాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. డబ్బు 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 అన్నావే కానీ దేవుని నమ్మలేదు, దేవునికి నీ హృదయం ఇవ్వలేదు. ఆ లాజరు నీ ఇంటి ముందే పడి నీ ఆత్మ కోసం అతను ప్రయాసపడి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కనీసం ఆ పేదవాడి మాట నువ్వు వినలేదు. ఏమనుకుంటారండి చాలామంది, వాళ్ళ పాస్టర్ గారు మన ఇంటికి వచ్చాడంటే అడుక్కోవడానికి వచ్చాడు అనుకుంటున్నారు. పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారు అంటే ₹10 తొందరగా పంపించందంట ఆమె. ఏంటి ₹10 కోసం వస్తాడు, డబ్బుల కోసం మీ ఇంటికి వస్తాడు? మీ ఆత్మను బలపరచడానికి, మిమ్మల్ని పరామర్శించడానికి, మీరు బంధువులు కాకపోయినా, మీరు సొంత వాళ్ళు కాకపోయినా, క్రీస్తు ప్రేమను బట్టి ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చి అమ్మా ప్రభువుని నమ్ముకోండి, అయ్యా ప్రభువుని నమ్ముకోండి అంటే మతప్రచారం చేస్తున్నారు పొండి అంటారంట కొంతమంది. మీ ఆత్మ అల్లాడకూడదని ఆ యొక్క లాజరు, పేద లాజరు అడుక్కోవాలంటే బోల్డ్ ఇల్లు ఉంటాయండి. వండుకున్నోడికి ఒక్కోరంటే అడుక్కున్న వాళ్ళకే చాలా కూరలు ఉంటాయి. ఆ ధనవంతుడు ఇంటి వాకిటే పడున్నాడు, ఇంకోటి దానిలో వీడు పెడతలేదు కదా, ఎంగిలి ముక్కలే వేస్తున్నాడు కదా, అక్కడే ఎందుకు కూర్చోవాలి చెప్పండి? ఆ రొట్టె ముక్క కోసం కూర్చోలేదు లాజరు. అయ్యో ఈ ధనవంతుడికి ఇన్ని ఉన్నాయే, దేవుడి భయం లేదే, మరణించిన తర్వాత జీవితం ఉందని తెలియదే అని చెప్పడం కోసం అక్కడ ఉన్నాడు. కానీ అతని మాటలు ధనవంతుడు వినలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? యాతన పడుతుంటే ఇంకేం చేయమయ్యా, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి దాటిపోసాలని అక్కడ అగాధం అన్నది కుదరదంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా, నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, కనీసం వాళ్ళు ఇక్కడికి రాకుండా లాజర్ను పంపించి వాళ్ళకి వాక్యము అంటే నరకంలో ఉన్న వాళ్ళకు కూడా నశించిపోయే ఆత్మల కొరకు ఏముందండి, భారం ఉంది. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారా? మీ కుటుంబం అంతా రక్షించబడ్డారా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? మీ కోడలు రక్షించబడిందా? మీ కుమార్తె రక్షించబడిందా? మీ అల్లుడు రక్షించబడ్డారా? మీ మనవలు రక్షించబడ్డారా? మీ అత్తమామలు రక్షించబడ్డారా? మీ తల్లిదండ్రులు రక్షించబడ్డారా?
వారి కోసం మీరు ఏమన్నా చేస్తున్నారా? నిన్ను ఏర్పరచుకున్నాడు. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ప్రభువుని నమ్ముకున్నానండి. నేను అంటాను, అమ్మ నువ్వు ఒక్కదాన్ని ప్రభువు నమ్ముకోవటం కాదు, నిన్ను ఒక్కదాన్నే ప్రభువు ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా నీ ఇంటి వారందరినీ రక్షించటానికి, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టి అనేకులను రక్షణలోనికి నడిపించటానికి. ఇవాళ రక్షించబడిన వారి ధన్యులమండి. ఎన్ని ఉన్నా ప్రభువు లేకపోతే మన జీవితం వ్యర్థం. పౌలు చెప్పిన ఈ మాటలు చూద్దాం, చూడండి. 14వ వచనం. మీరిలాగు రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. మీరిలాగు రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. మిమ్మల్ని పిలిచాడు. అందరినీ పిలవాలా? సువార్త వలన ఆకర్షించబడ్డారు, క్రీస్తు వలన ఆకర్షించబడ్డారు. నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రారు. మీరు దేవుని చేత ప్రేమించబడ్డారా? దేవుని చేత పిలువబడ్డారా? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారా? కాబట్టి గ్యారంటీయా పరలోకం మీకు? ఏదో ఒకటి చెప్పండి. గ్యారంటీయా? నో. దేవుడు ఎంత మంచోడైనా మనం లోబడకపోతే 12 మందిని రాత్రంతా ప్రార్థన చేసి ఏర్పరచుకొని పిలుచుకున్నాడండి. ఆయన శిష్యులుగా ఉండే ఎంతమందిని? జస్ట్ 12 మందిని ప్రభు పేరు పెట్టి పిలిచారు. అందులో యూదా ఇస్కరియోతు పేరు ఉందా లేదా? ప్రభు పిలుచుకున్నాడా లేదా? మరి ఏం చేశాడు ఆయన? సాతానుకు చోటిచ్చాడని ఉంది బైబిల్లో. సంసోనును దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ చూపు మారింది, నష్టపోయాడు. ఏసావును దేవుడు జ్యేష్ఠపుత్రుడిగా ఏర్పరచుకున్నాడు, కానీ ఆశ మారింది, తప్పిపోయాడు. ఎంతోమంది ఉన్నారండి బైబిల్లో. అందుకనే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, బాప్తిసం పొందాను, ప్రభు బిడ్డను రొట్టె ద్రాక్షరసంలో పాలు పప్పులు పొందుతున్నాను అన్నవారు భయముతో వణకుతో రక్షణను ఏం చేయాలి తెలుసా? కొనసాగించుకోవాలి. పౌలు తాపత్రయం అదే. ఈరోజు అలాంటి భారము కలిగిన వారిని బహు తక్కువ చూస్తున్నాం. 16వ వచనం కూడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును ప్రభువు స్థిరపరచునుగాక. సద్వాక్యము ఈ అంచె దినాలలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది సద్వాక్యమో, ఏది తప్పుడు బోధో, ఏది అసలైన బోధో, ఎవడు నిజ సేవకుడో, ఎవడు నకిలీ సేవకుడో, ఏది నిజమైన సంఘమో, ఏది కాదో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందండి. ఈ అంచె దినాలలో కలిపి చెరిపేడి బోధలు ఎక్కువైపోయినాయి. అంచె దినాలలో అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి వాక్య బోధము, సద్వాక్యాన్ని మనుషులు గుర్తించడం లేదు. ఈ మనిషి ఎలా ఉన్నాడన్నది ముఖ్యం కాదు, ఈ మనిషి చెప్తుంది ఏంటి, ఇది వాక్యానుసారమైన బోధేనా, ఈ వాక్యములో సారమున్నదా. ఈ గారడీవాడు తానెవడో గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జడులను విభ్రాంతిపరుచుచున్నాడు. కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. అబ్బో, దేవుడి మహాశక్తి గారడేవాడేనంట. ఏమనుకుంటారో చూడండి. ఇవాళ చాలా విషయాల్లో నేను భయపడుతున్నానండి. మెల్లగా చెబితే అందులో పరిశుద్ధాత్మ అభిషేకం లేదని అరిసి కేకలేసి ఆయ్ ఓయ్ ఇంకెవడు నిద్రపోతారా? స్టేజ్ అంతా తిరిగేసి చెడుబడే మీకే చెప్తున్నాడు. బా ఏం పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఆన్ ఫైర్ అన్నాడు ఆయన. ఎంత ఫైర్ అంటే నవి వెనకబడి నడిరిగిపోయిందంట ఆయనకి.
పరిశుద్ధాత్మ నన్ను ముట్టాడు, నా మెడ కొట్టాడు అంటే అదే పరిశుద్ధాత్ముడు చేసే పని. ఇవాళ సాతాను క్రైస్తవ గారడీ సేవకుల్ని బయలుదేరి చేశారు. ఆర్టిఫిషియల్ ఉజ్జీవం రప్పించడానికి డ్రమ్ము కొడితే పెద్ద శబ్దం చేస్తే ఎమోషనల్గా శరీర ఉద్రేకం కలుగుతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని మహాశక్తిని ఎవరికి పడితే వాళ్ళకి పేర్లు పెట్టకండి. దేవుని శక్తిని, దేవుని మహిమను దొంగిలించకండి. వాక్యం మనకు రాయబడింది, ఇది కదలదు, మెదలదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువు ఉన్నాడు. ఆకాశము భూమి గతించిన నా మాట గతించదని చెప్పిన దేవుని వాక్యం ఉంది. అందుకే క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని చేత ప్రేమించబడిన వారలారా, దేవుడు ఏర్పరచుకున్న వారలారా, దేవుడిచ్చిన రక్షణ పొందిన వారలారా, వాక్యాన్ని మీ అంతటా మీరు అనుదినము బైబిల్ని చదవండి, వాక్యంలోని సారాన్ని గుర్తించండి. అందరూ వచ్చేసి ఊరంతా కూడా గారిడేవాడు చుట్టూ చేరి అయ్యగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం అంతే. ఇంకా సమయంలో ఏమి జరిగిందో చూడండి, మనం ముగించుకోబోతున్నాం. 12వ వచనం. అయితే ఫిలిప్ దేవుని రాజ్యముని గురించియో యేసుక్రీస్తు నామముని గురించియో సువార్త ప్రకటించుచుండగా, నిజమైన సేవకుడు చేసే బోధలోని సారం ఏంటంటే దేవుని రాజ్యముని గురించిన బోధ. దేవుని రాజ్యం, యేసు ప్రభు చేసిన బోధలు మీరు చూస్తే దేవుని రాజ్యంలో మీరు గొప్పవారై ఉంటారు. మీరు మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక చిన్న బిడ్డ వల్ల మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఇవాళ మారు మనసు పొందాలనే బోధ లేదు, పాపం విడిచిపెట్టాలనే బోధ లేదు. నువ్వు పాపివి, పాపంలో ఉన్నావు, నువ్వు కానుకలు ఇస్తే దేవుడికి అక్కర్లేదని చెప్పే బోధకుడు లేడు. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నీ ఆచార భక్తి దేవునికి ఇష్టం లేదని ఖండిస్తే ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారండి అన్నాడు ఒక పాస్టర్ గారు. పోతే పోనీ, ఎప్పటికైనా పోతారు. ఏంటంటే అందుకే చెప్పాం కదా, పరలోక రాజ్యం చేరేవారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. విధేయులైన వారు మరికొందరే. అంతవరకు నిలబడేవారే మరి తక్కువ. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ప్రవేశించండి, అందులో ప్రవేశించేవారు కొందరే. విశాల మార్గంలో పోయేవారు అనేకులు. ఆ కొందరిలో నువ్వు ఉంటావా? నేనుంటా. నువ్వు ఉంటావా? ఏం చేస్తాం మరి అన్నట్టు ఊపుతున్నారు. పరలోకం వెళ్ళేవారి కొందరిలో నువ్వు ఉంటావా? అందరిలాగా నువ్వు ఉంటావా? అమ్మ సినిమాలకి వెళ్ళకమ్మా, నరకానికి వెళ్ళిపోతావమ్మా అని ఒక తల్లి, మా రక్షించబడ్డ తల్లి వారి కూతురికి చెప్పిందంట, కాలేజీలో చదువుతున్న అమ్మాయికి. అంటే మనకి పిచ్చి కానీ వెళ్తానమ్మా నరకానికి. నీకు అసలు సినిమా హాల్లో ఎంతమంది ఉంటారో తెలుసా? అంతమంది వెళ్తుంటే వాళ్ళతో కూడా నేను కూడా జాలీగా సినిమాకి వెళ్ళి నరకానికి వెళ్తానులే అందంట. అంతమంది వెళ్తారు కదా, వాళ్ళు తోడుంటారు కదా, నరకంలో తోడుంటారా నీకు? ఎవడి బాధ? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, పళ్ళు కొరుకుట. నీ ఫ్రెండ్ నీ పక్క వచ్చిందనుకో అని ఒకళ్ళు ఎదుగుంటారు. కానీ నేనున్నానులే ఫ్రెండు, మీ అమ్మ నేనున్నానులేమ్మా, నేనున్నాను, నీ భర్త నేను ఇక్కడే ఉన్నాను అంటావు. నువ్వు అక్కడ చెప్పి చావలేదేమే నాకు అని అక్కడ పీకుతాడు. చెప్తే వినలేదు కదా, నన్ను బాగోలేదు, నువ్వు బాగలేదు పారా అని పడుతుంది. బతుకంతా ఇంతే. 3 నెలలు 6 నెలలు కాదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావనిగా కాలుతూనే ఉంటారు. ఊడి పడిపోతుంటుంది, మళ్ళీ అతుక్కుంటుంటుందంట. అబ్బో భయంకరమైన నరకం. నవ్వుతున్న గాలి. ఒక్కడు నరకానికి పోకూడదని యేసయ్య దిగొచ్చి మన కొరకు యాగమయ్యాడు. నిన్ను ప్రేమించాడు. నీ ద్వారా అనేకుల్ని నరకం నుండి తప్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఈ ఫిలిప్పు ఆహారం పంచిపెడతానికి ఎన్నుకున్నవాడు, సువార్త ప్రకటించిన సువార్తికుడు కాదు. కానీ ఫిలిప్పు దేవుని భారం, ఆత్మల భారం కలిగి సువార్తను ప్రకటించినప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవారికి ఉండాలి. మరణించిన తర్వాత జీవితం అన్నది చాలామంది దాన్ని గుర్తించడం లేదు. ఈ లోకంలో ఉద్యోగాలు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు, ఈ లోకంలో ప్రమోషన్లు, ఈ లోకంలో అన్నీ ఉంటే చాలనుకుంటున్నారు. కానీ నువ్వు చచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, ఏమైతే ఎవడు చూసి వచ్చాడు అన్నాడు ఒక ఆయన. ఎవడో చూడ్డు, నువ్వే చూస్తావు ఆ భయంకరమైన పరిస్థితి. ఒక బోధకుడు ఒక వ్యక్తిని పరలోక రాజ్య వారసుడిగా ఎలా చేయాలని
ప్రయాసపడేవాడిగా ఉంటాడు. కానీ నేను ప్రార్థన చేశానంటే నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, నేను దీవించానంటే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడద్ది అని ఒట్టొట్టి బోధలు చేసేవారు కాదండి. ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దెర్ ఇస్ నో డౌట్. ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఇహమందు పరమందు కూడా ప్రభు దీవిస్తాడు. కానీ ప్రభువుకు నీ హృదయం ఇవ్వనప్పుడు ఇహమందు నీకు ఎన్నున్నా పరమందు నీకు సున్నా. పరలోక రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి బోధించాడు. యేసుక్రీస్తు నామములో జయమున్నది. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు నియమించాడు. రక్షణ పొందుటకు అయ్యలారా మేమేమి చేయవలనంటే మీరు కానుకలు తండి, మీరు జపతపాలు చేయండి, మీరు ఆచారాలు పాటించండి అన్నాడా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించకుండానే కొన్ని బోధలండి ప్రసంగాల్లో ఒక్కసారి కూడా యేసు ప్రభు అనే మాట ఉపయోగించకుండా ముగించే బోధకులు చూసినప్పుడు భయం వేస్తుంది నాకు. అంత భూసంబంధమైన బోధే, అంతా నేను పాస్టర్ గారు చేసిన గొప్పలే, ఆయన చేసే కార్యాల గురించే చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఈ అంచెతనాల్లో గారడీకేదో సత్యమేదో, బోళి అయినదేదో, నిజమైనదేదో, అసత్యమైనదేదో మర్చిపోకండి. ఎందుకంటే ఈ అంచెతనాలలో ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఫిలిప్ కూడా జనమందరూ గారడీ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయారు, సువార్త చెప్పే ఫిలిప్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ గారడీ ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడ ఏముందో చూద్దామని ఈయన వెళ్ళాడు. ఇదేదో బాగుందని నన్ను కూడా మోసమన్నాడు. ఎందులో? నేలల్లో బాప్తిసం కూడా పొందాడట. ఫిలిప్ వెనకాల ఉండి అది ఏం కిట్టుకో తెలుసుకుందాం, ఆయన ఏ మంత్రం ఉందో చూసుకుందాం, ఇదేదో మంచి కొత్త రకం గారడీలాగా ఉంది అని నేర్చుకుందామని పక్కనే ఉంటూ ఉన్నాడట. ఈ సంగతి చూసిన దేవుడు అక్కడికి పేతురు యోహానులను పంపించాడు. ఎవరండి పేతురు యోహానులు? అయ్యో, పేతురు యోహానులు ఎవరండి? మీ ఇంట్లో ఉన్నోళ్ళు, మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, మీ ఇంటి ఎదురుకున్న వాళ్ళ గురించి చెప్పకండి. నేను అబ్రహాం తెలుసా? నేను తెలుసండి, మా ఇంటి ఎదురుకుండా ఉంటాడు, పొద్దున్న లేస్తే తాగుతుంటాడు అన్నాడు ఆయన. ఇదే గొడవ. అందుకే ఇవాళ యేసుప్రభు నమ్మటంలో మనుషులు. యేసుప్రభు పేరు పెట్టుకున్న వాళ్ళు పనికిమాలిన పనులు చేయటం అలా. బైబిల్లో ఉన్న పేతురు యోహానులు తెలుసా? వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు పేతురు నామంలో లేచి నడవమంటే లేస్తాడా? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడవమంటే దిగ్గున లేచి గంతులు వేశాడు. ఆయన నామములో గొప్పతనం ఉంది. ఆయన నామాన్ని మనం నమ్మాలి. ఆయన నామములో మనకు రక్షణ ఉంది, విడుదల ఉంది, స్వస్థత ఉంది, మేలు ఉంది. పేతురు యోహానులు నిక్కచ్చిగలిగిన దైవజనులు. అంటే వారిద్దరూ వెళ్ళినప్పుడు వారు ఎవరి మీద చేతులు పెడుతున్నారో వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతున్నారు. వారు మరింత లోతైన భక్తిలోనికి, మరింత ప్రార్థనా జీవితంలోనికి, మరింత పరిశుద్ధపరచబడిన జీవితంలోనికి వెళ్తూ ఉంటే అది గారడీ సీమోను చూసి తన దగ్గర ఉన్న డబ్బుల మూట తెచ్చి పేతురు ముందు పెట్టి ఏమన్నాడు చూడండి. సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడి. ఈ రోజుల్లో ఉన్న పాస్టర్ అయితే ఏమయ్యా, పరిశుద్ధాత్ముడు చిన్న మూటకు వస్తాడు అనుకుంటున్నావా? కాస్తంత డబ్బులకి పరిశుద్ధాత్ముడు ఇస్తా కుదురుద్దా నీకు? కనీసం ఇన్ని లక్షలు ఉండాలి, ఇన్ని కోట్లు ఉండాలి అని ఏంటంటో చెప్పేవారు. కానీ పేతురు యోహానులు వెండి బంగారాలు సంపాదించుకోవడానికి సేవ చేసేవాళ్ళు కాదండి. ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి సేవ చేసే సేవకులు కాదు. పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడే సేవకులు కాదు. క్రీస్తు నిమిత్తము చెరలోకి వెళ్ళటానికి, మరణించడానికి కూడా, హతసాక్షి అవ్వడానికి కూడా సిద్ధపడిన వాడు ఆ దైవజనులు. ఈరోజు అలాంటి దైవజనులు కావాలి. ఏమన్నాడో తెలుసా పేతురు? పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచినందున నీ వెండి నీతో పాటు నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. మీరు నిజంగా ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ప్రార్థన వింటాడని నమ్ముతున్నారా? మరి రోజు మర్చిపోకుండా ప్రార్థన చేయండి. సోషల్ మీడియాలో విన్నా, టీవీలో విన్నా, పాస్టర్ గారు చెప్పింది విన్నా, నీ దగ్గర ఉన్న బైబిల్ నువ్వు చదువుకోకపోతే
నీ దేవుని మాటలు నీవు ప్రత్యేకంగా నీ మనసులో ముద్రించుకోకపోతే మోసకరమైన దినములలో ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరి ఏర్పరచబడిన వారిని కూడా మోసగించే అంచె దినాలలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని తిన్నని మార్గాలను మనం వెంబడిద్దాం. దేవునితో సహవాసం కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. దేవుడు చేసిన మేలులలో ఏది మరవకుండా ఏ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి దేవుడు తెచ్చాడో ఆయన్ని స్తుతిస్తూ 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 స్తుతించేవాడండి మరొక మెట్టు మరొక మెట్టు మరొక మెట్టు మరొక మెట్టు ఉన్నత స్థితికి చేరతాడు. సణిగేవాళ్ళు గొడికేవాడు టకటక 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 మళ్ళీ నీచ స్థితికి దిగజారిపోతారు. అందుకనే సనగకుడి, సణిగి అనేకులు సంహారకుని చేత కూల్చివేయబడ్డారని వాక్యం చెబుతుంది. తెలీదా మీకు? అది తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇంకా నేనేం చెప్పినా మీరు వినేటట్లు లేరు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన చేయబోతున్నాం. సో దేవుని సన్నిధిలో నిలబడి మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. మోకరించిన వారు చేతులు జోడించి మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థించబోతున్నాం. సహోదరులారా, సహోదరులారా, ఇది చాలా ప్రశస్తమైన సమయం. ఎవరు అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ప్రభువు నిన్ను దర్శించే సమయం ఇది. ప్రభువు నిన్ను ఆశీర్వదించే సమయం ఇది. ప్రభువు నిన్ను అభిషేకించే సమయం ఇది. ఏ స్థితిలో ఆవరణలోనికి వచ్చావో కానీ ఇదిగో నీవు రూపాంతరము పొంది, ఆదరణ పొంది, ఆశీర్వదించబడి ఇక్కడ నుండి తిరిగి వేయనట్లుగా పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నన్ను ముట్టయ్యా, నన్ను దర్శించయ్యా, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. నోరు తెరిచి ఒక ప్రార్థన చేయండి. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, యేసయ్యా నీ వెంటే ఉంటానయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. హృదయపూర్వకంగా యేసయ్యను కోరుకోండి. ఆయనతో పాటు అన్నీ ఉంటాయి. మీకు బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. ఆయన కృప మనకు చాలు. ఆయన మనతో ఉంటే చాలు. ఈ లోక శ్రమల నుండి, ఈ లోక శోధనల నుండి, ఈ లోకపు మోసాల నుండి, గారడీల నుండి మనల్ని తప్పించగలిగిన వాడు మన ప్రభు. నన్ను తప్పించయ్యా కీడు నుండి, నడిపించయ్యా నీ మార్గంలో, నీ రాజ్యం చేరే వరకు నన్ను కాపాడేసయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుణ్ణి దుఃఖపరిచిన వారు ఉంటే హృదయం సరిలేకుండానే ఏదో చేస్తున్నాను దేవుడి కొరకు అనుకుంటూ, కానుకలు ఇచ్చానులే, ప్రార్థనలు చేశానులే, పాటలు పాడుతున్నానులే, సేవలో ముమ్మరంగా ఉన్నానులే అనుకుంటూ నీ హృదయము దేవుడితో సరిలేకపోతే ఇదిగో నీ హృదయము ఈ సమయంలో దేవుడితో సమాధానపరుచుకో. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా మీరున్న స్థలాల్లో మీ హృదయాలను దేవుడి సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించండి. ఈ రాత్రి నన్ను ప్రభు దర్శిస్తున్నాడు. నా స్థితిని నేను గ్రహించుకున్నాను. నా ప్రభు ప్రేమను నేను గుర్తించాను. ఆయన దృష్టిలో నేను విలువైన వ్యక్తినని, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, కోరుకున్నాడని నేను నమ్ముచున్నాను. ఇదిగో ప్రభు నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను అన్నవారు, ఇదిగో ప్రభు ఈ రాత్రి నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థించి ఈ కోరికను ముగిద్దాం. మీ హృదయంలో ఒక నిశ్చయం చేస్తే చేయి చూపిస్తానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు, అలవాటుగా ఆచారంగా చేయొద్దొద్దు. నిజంగా దేవా ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రభువు చూస్తున్నాడు. పరలోకం తొంగి చూస్తుంది నిన్ను. నీ చేతినే కాదు, నీ హృదయాన్ని చూస్తుంది. నీ బాధను ఎరిగిన వాడు, నీ కష్టమును ఎరిగిన వాడు, నీ శ్రమను ఎరిగిన వాడు, నీ వేదన ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించిన ప్రభు నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ఈ రాత్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నన్ను దర్శించు నాయన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ నామంలో కూడి వచ్చిన మేమందరము నీవెన్నుకున్న వారిమని, నీవేర్పరచుకున్న వారిమని, నీ చేత ప్రేమించబడిన వారిమని నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా ఒక సహాయము చేయము. మా హృదయ స్థితిని ఎరిగిన దేవా, హృదయాలు సరిచేసుకోకుండా మేము వెంబడించే ఆచార భక్తి, మేమిచ్చే కానుకలు, మేమిచ్చే భక్తి మార్గాలు, ఆచార పద్ధతులు కాక
మా హృదయాన్ని నీవు చూస్తున్నావు గనుక ఈరోజు మా హృదయాలను నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయి నాయన. మాలో ఉన్న కన్నీటిని తుడిచివేయి నాయన. మా మీద ఉన్న శాపాలను తొలగించము తండ్రి. నీవు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదము. ఈ అంచెదడలలో తండ్రి మా మనస్సాక్షిని కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకొనుటకు అంతం వరకు నమ్మకంగా ఉండి, మరణము వరకు నమ్మకస్తులమై ఉండి జీవ కిరీటాలను పొందుటకు, జయించు వానికి నీ సింహాసనం మీద మేమును కూర్చుంటుటకు ఈ రాత్రి ఆరాధనలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించము. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దర్శించము. సభ ముగిసిన పరిశుద్ధాత్మ కార్యం మా హృదయాలలో కొనసాగించుమని, ఈ సభకు హాజరైన వారందరూ ఇది మొదలుకొని నీ సాక్షులుగా ప్రజ్వలించినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి అభిషేకించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ